హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు అయితే మా లంచ్లోకి నా స్టైల్లో బీరకాయ కర్రీ అయితే చూపిస్తున్నానండి. ముందుగా స్టవ్ అయితే వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లోకి యాజ్ యూజువల్ పోపు దినుసులు మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకొని చక్కగా మగ్గిపోయాక ఇప్పుడైతే బీరకాయ ముక్కలు తీసుకున్నాను. బీరకాయ కంటే బీరకాయ కర్రీలో ఎల్లిపాయలు మనం చాలా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది గర్భిణీ స్త్రీలకు పెడితే పాలు పడతాయని పెడతారు. చాలా మంచిది, పీచు పదార్థం కదా ఒంటికి, అండ్ చలవ చేస్తుంది అంటారు బీరకాయ. సో బీరకాయ ముక్కలు వేసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకోండి. చూడండి, బీరకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ సమృద్ధిగా దొరుకుతాయండి. అందుకే బీరకాయ వీక్లీ వన్స్ తిన్నా సరిపోతుంది. కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. మీరు కూడా కరివేపాకు యాడ్ చేసుకోండి. కరివేపాకు లేని కూర అయితే ఉండదు కదా. కొంతమంది కరివేపాకు తీసి పారేస్తుంటారు, కానీ కరివేపాకులో కూడా ఎన్ని పోషకాలు ఉంటాయో మనకు తెలీదు. తెలిస్తే చాలామంది తింటూ ఉంటారు. హెయిర్కి బాగా పనిచేస్తుంది అండ్ కళ్ళు బాగా కనిపిస్తాయి. మూత పెట్టేసుకోండి, ఒకసారి మూత తీసి మళ్ళీ కలిపేసుకోండి. చూడండి, బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది తొందరగా ఉడికిపోతుంది అండ్ అడుగు అంటకుండా కూడా ఉంటుంది. ఇప్పుడైతే ఇందులోకి నేను శనగపప్పు యాడ్ చేసుకుంటున్నాను. ముందుగానే కొంచెం శనగపప్పుని పెట్టుకున్నాను. చక్కగా నానిపోయింది. అండ్ ఇప్పుడు ఆ బీరకాయలో ఉన్న వాటర్కి ఆ శనగపప్పు ఉడికిపోతుంది. ఆ వాటర్ అయితే చాలండి, ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ బీరకాయ కర్రీ చపాతీలో కానీ జొన్న రొట్టెలో కానీ చాలా చాలా బాగుంటుంది అండ్ అన్నంలో కూడా బాగుంటుంది. ఒకసారి మూత పెట్టేసుకోండి, మళ్ళీ ఒకసారి మూత తీసేసుకొని కలుపుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోతుందో కర్రీ. కొన్ని కర్రీస్ అయితే మనం స్టీల్ దాంట్లో వేస్తూ ఉంటే అది గిన్నె అంటుకుపోతుంది కదా. ఇప్పుడు బీరకాయలో అయితే వాటర్ కంటెంట్ ఉంది కాబట్టి చక్కగా ఉడికిపోతుంది. అండ్ మన రుచికి సరిపడా అయితే కారం వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసుకుంటాను. అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేయని కారం కాబట్టి నేను సరి వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి సరిపడా మీరు వేసుకోండి. ఇది కార్తీక మాసం కాబట్టి నేను ఎల్లిపాయలు కానీ ఉల్లిపాయలు కానీ ఏది వాడట్లేదు. ఓన్లీ జస్ట్ అలా ఫ్రై చేసేస్తున్నాను అంతే. కానీ ఇందులోకి మనం ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకొని అవి మగ్గిపోయాక ఎల్లిపాయలు వేసుకుంటే కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. చాలామంది బీరకాయ అంటే ఇష్టపడరు, కానీ చాలా బాగుంటుంది. ఇందులో కొన్ని పాలు యాడ్ చేసుకోండి. పాలు యాడ్ చేసుకుంటే చాలా అంటే ఏమంటారు, మనం రెగ్యులర్గా తినే కర్రీ కాకుండా పాలు యాడ్ చేసుకుంటే కొంచెం వెరైటీగా ఉంటుంది టేస్ట్ అండ్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను 1 గ్లాస్ పాలైతే యాడ్ చేసుకుంటున్నాను. ఈ పాలు పోసుకున్నాక ఒక 2 మినిట్స్ మగ్గితే సరిపోతుందండి. పర్ఫెక్ట్గా మన బీరకాయ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ప్లీజ్ గైస్, నా ఛానల్ని చూస్తూ ఉండండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నన్ను కూడా సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక్క 2 మినిట్స్ అయితే మగ్గించుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసుకొని కలుపుకుంటే చూడండి, మన టేస్టీ బీరకాయ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. అంతే అండి, సింపుల్. ఎంతో ప్రాసెస్ అనుకుంటాము. ఈ కర్రీ చాలామందికి అయితే తెలిసే ఉంటుంది. కాకపోతే కొంతమందికి ఎవరో ఒక్కరికైనా 10 మందిలో ఒక్కరికైనా ఉపయోగపడదన్న కూర. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడైతే ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.